కార్డులు నిడదవోలులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి స్వయంగా లబ్ధిదారులకు అందించిన మంత్రి దుర్గేష్. రేషన్ సరుకుల పంపిణీల్లో అక్రమాలు చెక్కుపెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ నందు జిల్లా స్థాయిలో నిర్వహించిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గతంలో మాదిరి పెద్ద పుస్తకాల్లా కాకుండా ఏటీఎం కార్డు, ఆధార్ కార్డుల తరహాల్లో జేబులో ఇమిడిపోయే విధంగా రాజముద్రతో పాటు లబ్ధిదారుల చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచామన్నారు. ఈ కార్డుపై ముద్రించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఈకేవైసీ స్థితి, రేషన్ సరుకుల వివరాలు, కేటాయించిన పరిమాణం, రేషన్ పొందిన స్థితి, డిపో వివరాలు తెలుస్తాయన్నారు. అంతేకాక రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించామని మంత్రి దుర్గేష్ వివరించారు. రేషన్ డీలర్స్ వద్ద ఉండే ఈ పోస్ యంత్రాలను కూటమి ప్రభుత్వం ఆధునికీకరించిందని మంత్రి దుర్గేష్ వివరించారు. కార్డుల పంపిణీల్లో నిడదవోలు నెంబర్ 1 స్థానంలో ఉండడం ఆనందంగా ఉందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జాతీయ ఆహార భద్రతా చట్టం అనుసరించి పేద ప్రజానికానికి సక్రమంగా రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజల కోరిక మేరకు ఎండియు వ్యవస్థను రద్దు చేసి మళ్లీ రేషన్ డీలర్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. తద్వారా ప్రజలు తమ కుదిరిన సమయంలో రేషన్ తీసుకునే అవకాశాన్ని కల్పించామన్నారు.